ఎక్కడో జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం భారతీయులకు కష్టాలు తీసుకొచ్చింది. నిత్యావసరాలు దొరుకుతాయా లేదా అన్న భయం ఒకవైపు, ధరలు అమాంతం పెరిగిపోతాయన్న భయం మరొక వైపు వినియోగదారుల్లో కనిపిస్తోంది. ఇక హాస్టల్, హోటల్స్ వంటి కమర్షియల్ గ్యాస్ వాడే వారికి సిలిండర్ల కొరతతో మూసివేసుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయి. 2 బుకింగ్స్ మధ్య 25 రోజుల వ్యవధి తప్పనిసరి కావడంతో మధ్యతరగతి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. ఎక్కడో జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం భారత్కి అయితే మాత్రం కష్టాలు తీసిపెట్టుకొచ్చింది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే నిత్యావసరాలకు భారతీయులు కటకటలాడేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఒక గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూద్దాం. ఎందుకంటే పూర్తిగా ఇక్కడ నిత్యం కూడా ఎంతోమంది హైదరాబాద్ నగరవాసులు ఒక నెలలోనే 2 సిలిండర్లు, ఒక నెలలోనే అంటే ఒక సాధారణమైనటువంటి కుటుంబం అయినప్పటికీ కూడా 2 సిలిండర్లు వినియోగించే వాళ్ళు ఉంటారు, 4 సిలిండర్ల వినియోగం జరిగే వాళ్ళు ఉంటారు, హాస్టల్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంకా వేరే సంబంధించినటువంటి పెద్ద హోటల్స్ ఉంటాయి. ఎన్నో ఎక్కువ స్థాయిలో గ్యాస్ అనేటువంటిది అవసరం అవుతుంది, సిలిండర్లు అవసరం అవుతుంటాయి. కానీ ప్రస్తుతం ఈ ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధించినటువంటి యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అంటే 12 రోజులుగా కూడా ఈ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరుగుతున్నటువంటి తరుణంలో ఎక్కడికక్కడైతే గ్యాస్ షార్టేజ్ అనేటువంటిది ఇప్పుడు హైదరాబాద్ నగరవాసులను వణికిస్తుంది అన్నట్లుగానే చెప్పాలి. ఇక్కడ ఏ విధంగా చూసినా కానీ నగరవాసుల్ని వణికిస్తుంది. ఎందుకంటే నగరవాసులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంతోమంది ఇక్కడ చదువు కోసం లేదంటే ఉద్యోగాల కోసం వచ్చి ఇక్కడ వారంతా కూడా నివాసం ఉంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. వారందరూ కూడా ఎక్కువగా హోటళ్ళ మీద ఆధారపడేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి నేపథ్యంలో కూడా హోటల్ అన్నీ కూడా ఈ గ్యాస్ అనేటువంటిది సక్రమంగా దొరక్క లేదంటే ఒక 25 రోజుల పాటు ఒక ఆన్లైన్ లాగిన్ చేయాలి అని అంటే 25 రోజుల పాటు సమయం పట్టుతుంది అనేటువంటిది ఇటు గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు. ఏదైనా కానీ అంటే ఈ పూర్తి స్థాయిలో ఈ ఇబ్బంది రావడం అనేటువంటిది నగరవాసులను వణికిస్తుంది అన్నట్లుగానే చెప్పాలి. హోటళ్ళ మీద ఆధారపడే వాళ్ళు ఇప్పటికే హోటళ్ళన్నీ పూరి, దోశ లాంటివి అంటే నిరంతరం ఆ పెనం ఏదైతే వేడిగా ఉండాలో లేదంటే నూనె కూడా ఎక్కువగా కూడా నిరంతరం అది వేడిగా ఉంటూనే అదంతా కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు పూరీలు కానీ లేదంటే వడలు లాంటివి కానీ లేదంటే దోశ లాంటివి కానీ వేయగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అవన్నీ కూడా ఇప్పుడు వేసేటువంటి పరిస్థితి లేదు. కేవలం అంటే తక్కువ సమయంలో తక్కువ వినియోగంతో గ్యాస్ వినియోగంతో త్వరితగతిన ఏవైతే ఆహార పదార్థాలు రెడీ అవుతాయో వాటి మీద మాత్రమే ఆధారపడుతున్నారు. ఇంకా కొన్ని రకాలైతే మాత్రం హాస్టళ్లలో అయితే కట్టెల పొయ్యిలు యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఇంకా కొన్ని చోట్ల అయితే హాస్టల్లో మేము నడపలేమంటూ కూడా పొద్దున్నే టిఫిన్ అయితే వాళ్ళు బంద్ చేసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఏదైనా కానీ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం అయితే భారతీయ వాసులకు తీరని కష్టాలు తీసుకొచ్చింది అన్నట్లుగానే చెప్తాం. అయితే ఇక్కడ మనతో చాలామంది ఉన్నారు, కొంతమంది వినియోగదారులు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, అసలు రోజు వినియోగం ఎలా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? రోజులాగా అయితే ఇప్పుడు లేదండి. ఇప్పుడు చాలా సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. మా కంపెనీ కూడా గ్యాస్ సరిగా వస్తలేదు. వస్తే మాత్రం మేము కూడా సప్లై చేయడానికి మా బండ్లు ఇక్కడ ఉన్నాయి, లోడ్ చేస్తాం. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మేము ఇక్కడే ఉన్నాము. కానీ మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు, చాలా వరకు హాస్టల్స్ కానీ లేదంటే హోటల్స్ కానీ చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. దానికి మనం ఏం చేయలేము కదండి, అది సెంట్రల్ నుంచి వచ్చిన ప్రాబ్లం. అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇట్లా ప్రాబ్లం నడుస్తుంది మనకి. ఇంకా హాస్టల్స్ అంటారు, ఇక చాలామంది ఉన్నారు, ఎసెన్షియల్ జోన్ ఉన్న చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. కానీ దానికి మనం ఏం చేయలేము, మన చేతుల్లో మాత్రం ఏం లేదు. మీరు చూస్తూ ఉంటారు రెగ్యులర్గా, ప్రతి ఇంట్లో చూస్తుంటారు రెగ్యులర్గా. మా దగ్గర ఒక 5 కస్టమర్స్ 10 కస్టమర్స్ వస్తుంటారు. ఒకవేళ మిస్సింగ్ అయితే వచ్చి తీసుకోబడి ఈరోజు దాదాపు డైలీ ఒక 50 నుంచి 100 దాకా కస్టమర్స్ డైలీ వచ్చి ఇక్కడ నుంచే తీసుకోవడం నడుస్తుంది. అదే ఎట్లా ప్రజల్లో ఆ టెన్షన్ కనిపిస్తుందా? టెన్షన్ కనిపిస్తుంది, కానీ డొమెస్టిక్ సప్లైలో ప్రాబ్లం ఏం లేదు. డొమెస్టిక్ సప్లై యథావిధంగా జరుగుతుంది. మా సార్ అయితే వీటి లోడ్లు అయితే ప్రస్తుతానికి ఏమి ఇబ్బంది లేకుండా తెప్పిస్తున్నారు. డొమెస్టిక్ సప్లై కంటిన్యూ అవుతుంది. కానీ ఏదైనా చూసి వాడుకోవడం మంచిదంట. చూసి వాడుకోవడం. ఇంతకుముందు ఏదైనా 24 అవర్స్లో డెలివరీ ఇచ్చేవాళ్ళము, 48 అవర్స్ పడుతుంది అంతే. టెన్షన్ అయ్యి ఎక్కువ తొందరగా బుక్ చేసి బిల్స్ ఎక్కువ వస్తున్నాయి తప్ప డొమెస్టిక్ సప్లై అయితే బాగానే ఉంది, టెన్షన్ లేదు. కానీ జాగ్రత్తగా ఉండటం మంచిది అనేది ఒక సూచన. ప్రస్తుతానికి ఏంటంటే కమర్షియల్ ఇబ్బంది ఉంది, డొమెస్టిక్ ప్రాబ్లం ఏం లేదు. నేను డొమెస్టిక్ డెలివరీ బాయ్ని, డైలీ సప్లై డొమెస్టిక్ యథావిధిగా జరుగుతుంది. గ్యాస్ ఏజెన్సీ చెప్తున్నటువంటి సిబ్బంది ప్రకారం డొమెస్టిక్ ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు. కొంత కమర్షియల్ వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నమాట మాత్రం వాస్తవమైనటువంటిది అయితే వారు చెప్తున్నారు. మనతో కొంతమంది యువకులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. బ్రదర్, మీరు చెప్పండి, ఇప్పుడు గ్యాస్ వెరీ షార్టేజ్ ఉందంటున్నారు, ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు?
అదే సార్, అంటే మాదంటే మేము బ్యాచిలర్ రూమ్స్ హైదరాబాద్లోనే, అంటే ఎక్కడి నుంచో వచ్చి మేము ఇక్కడ బతుకుతున్నాము. మాకు ఇప్పుడు ఈవినింగ్ 4కి 5కి అంటే కొన్నిసార్లు నైట్ 10 అవుతుంది 11 అవుతుంది. ఆ టైంలో మేము చేసుకొని తినాలంటే తినలేము, ఒక ఇబ్బంది. అలాంటప్పుడు హోటల్ టిఫిన్ సెంటర్కి వెళ్ళి తినాలనుకుంటే వాళ్ళు గ్యాస్ ప్రజెంట్ మేము డైలీ తినే టిఫిన్ సెంటర్ కూడా నిన్న నుంచి 2 డేస్ నుంచి ఇప్పుడు టిఫిన్ సెంటర్ అనేది కూడా పెట్టడం లేదు. ఏమంటే గ్యాస్ కొరత ఉంది, మాకు ఒక సిలిండర్ ఉంది, మార్నింగ్ పెడితే ఈవినింగ్ పెట్టలేకపోతున్నాం అనే ఉద్దేశంతో చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మేము గ్యాస్ సిలిండర్ తెచ్చుకోవాలన్నా కూడా 2-3 డేస్ వరకు మేము గొడవలో చుట్టే తిరగాల్సి వస్తుంది. ఆటో ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వెళ్తుందో తెలియదు. అది కూడా 25 డేస్కి ఒకసారి బుకింగ్ చేసుకోండి, ఇప్పుడైతే లేవు గ్యాస్ సిలిండర్ అనే ఉద్దేశంతోనే సిబ్బంది కూడా చెప్తున్నారు ఇక్కడ. సో చూస్తున్నాం కదా, ఏదైనా కానీ కొంత ఇక్కడ సిబ్బంది అయితే మాత్రం అంటే ఎల్పిజి వరకు అంటే డొమెస్టిక్ వరకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏదైతే కమర్షియల్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతున్నాయో ఆ కమర్షియల్ వరకు ఉన్నవాళ్ళు కొంత ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవాన్ని కూడా చెప్తున్నారు. కానీ ఇంకా చూస్తే సాధారణమైనటువంటి ప్రజలైతే మాత్రం మరింత కొంచెం మేము ఎక్కువగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము, ఎందుకంటే హోటల్ మీద ఆధారపడుతున్నాము కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది, హోటళ్ళు కూడా ఎక్కడికక్కడ బంద్ చేస్తున్నారు అనేటువంటిది చెప్తున్నారు. అయితే వీటన్నిటి గురించి అసలు ఏం చెప్తారు అంటే ఈ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి సిబ్బంది, ఈ డిస్ట్రిబ్యూటర్ ఏం చెప్తారు, ఏం సూచన చేస్తారు అనేటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.